అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి పద్మావతి గారు రచించిన www.nmuni.com అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అబ్బా, ఎంత అందమైన అమ్మాయి! బాపు గారి బొమ్మలా, కృష్ణశాస్త్రి కవితలా. ఆహా, ఆ చారడేసి కళ్ళు, సంపెంగ ముక్కు, ఆ బారు జడని ముందుకు లాక్కొని ఆ జడ చివర్లో పట్టుకుని మాట్లాడుతుంటే ముగ్ధ మనోహరంగా అపరంజి బొమ్మలా ఉంది. ఆ రూపమే మనసులో ముద్ర పడిపోయిందే. ఆ రూపం అలా పక్కన పెడితే ఆ ధైర్యం, ఎంత బాగా అనర్గళంగా మాట్లాడింది. సమస్యను చిటికలో పరిష్కారం చేసేసింది. ఆ అందాల భరిని ఇప్పటి కవులు పోలుస్తున్నట్లు కంప్యూటర్తో తయారవ్వలేదు. సత్యభామ, రుక్మిణి, ఇంకా ఎందుకు ముమ్మూర్తుల లక్ష్మీదేవితో కలిసి ఆమెలా పుట్టారేమో. ఎవరిని వరిస్తుందో, ఏ ఇల్లు అదృష్టం చేసుకుందో. ఆ సత్యభామ వేరే ఇంటికి వెళ్ళకూడదు. అలా జరగనివ్వను. తను నా మనసులో నిండిపోయింది. అమ్మా! గట్టిగా భుజాలు పట్టి కుదిపాడు శివరాం తల్లిని. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ. ఏమిటమ్మా కవులంటున్నావు, కోడలంటావు? నిన్న పెళ్లి దగ్గర నుండి వచ్చాక నువ్వు ఈ లోకంలోనే లేవు. ఎవరిని కలవరిస్తున్నావు? అవునరా శివుడు, నేను మనసు పడ్డాను. కాని మాటిస్తుందో లేదో వేదాంతిలానే అంది వర్ధనమ్మ. అమ్మా, ఎక్కడైనా కొడుకు మనసు పడి ప్రేమిస్తే తల్లికి చెప్తాడు. నువ్వు మనసు పారేసుకోడు ఏమిటే? అసలేం జరిగింది చెప్పు అంటూ కుర్చీ లాక్కొని తల్లి దగ్గరగా కూర్చున్నాడు. ఒరే కన్నా, బాబాయ్ ఇంట్లో పెళ్లికెళ్ళానా? పెళ్లి కూతురు తరపు చుట్టాలంట. చాలా బావుందిరా. పాత సినిమాల్లో సత్యభామ పాత్రలో జమునలా ఉంది. ఆ టీవీ, ఆ దర్పం, ఆహా! ఒరే కన్నా, ఒప్పుకో, పెళ్లి చేసుకో. అసలు సంగతి చెప్పమ్మా, గట్టిగా అరిచాడు. పట్టపావడా వేసుకొని పొడవాటి జడ, ఆ రంగు, అదంతా ఇందాకే అయిపోయింది. కోపంగా చూశాడు తల్లివంక. పెళ్లిలో అబ్బాయి తరపువారు, అదే మన బాబాయ్ తోడలుడి మావగారు, కందబచ్చల కూర వడ్డించలేదని గొడవ మొదలుపెట్టాడు. అది చిలికి చిలికి పెద్దవబోతే ఆయన దగ్గరికెళ్ళి, చిన్న కూర కోసం మీ విలువ తగ్గించుకుంటారెందుకు అంకుల్? 20 రకాలున్నాయి, తినండి. వరదలొచ్చి బచ్చలు కొట్టుకుపోయిందట తెలుసా? మీ మాట విందనుకోండి, మా పెళ్లి కూతురు అసలే తిక్కది. రోజు ఆ కూరే మీకందరికీ వండి పెట్టినా పెడుతుంది. ఇలా మాట్లాడుతూ అవి ఇవి చెప్తూ కొసరి కొసరి వడ్డించిందిరా శివుడు. ఆ గొడవలోనే మన బాబాయ్ బావమరిది లేడు? అతనేమో ముందుసారి కాఫీలు పంపారు కాని రెండోసారి కాఫీలు పంపించారు, అందులో పాలే లేవు అని మొదలుపెట్టి గొడవ చేయబోయాడ్రా కన్నా. అప్పుడా పిల్ల తప్పు తప్పు అని చంపలేసుకుంది వర్ధనమ్మ. పిల్లేమిటి, అలా అనకూడదు అనుకుంది. అప్పుడా సత్యభామ అక్కడే ఉన్న పాపని పిలిచి పక్కన కనిపిస్తున్న ఒక అతన్ని చూపించి, ఆ కనిపించే అంకుల్ పేరేమిటో ఈ అంకుల్కి చెప్పమ్మా అంది. పానకాల బిందంకుల్ అని చెప్పి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఇంతకీ ఆయన పేరు సదాశివ సుబ్రహ్మణ్య శాస్త్రిట. ఏదో పెళ్లిలో పానకం బిందెలు చిన్నగా ఉన్నాయని గొడవ చేయబట్టి అతనికి ఆ పేరు ఫిక్స్ చేశారట. కాసేపు ఊపిరి పీల్చుకుంది వర్ధనమ్మ. అదిగో ఆయన పేరు కందబచ్చల అంకుల్, మీ పేరేమో కాఫీ అంకుల్ అని పెట్టేస్తారు పిల్లలు అని చెప్పి గొడవ పెద్దది కాకుండా చేసి అందరి మార్కులు కొట్టేసింది. చకచకా తిరుగుతూ పనులు చక్కపెట్టి నా మనసే కొట్టేసిందిరా. అమ్మా, నేను చూశాక నీ మనసు పారేసుకోలేకపోయావా? నాకిదే నచ్చలేదు. అయిందేదో అయింది, వచ్చి చూస్తామని ఫోన్ చేసి చెప్పు అన్నాడు. ధన్మని పైకి లేచింది వర్ధనమ్మ. ఎంత అవమానం, ఎంత అపరాధం! ఏమైనా అనుకుంటుంది నా కోడలు, నా పరువు పోతుంది. ససేమిరా వీల్లేదంతే అని బల్లగుద్ది మరీ చెప్పింది. ఏ విషయంలోనూ తల్లి మాట కాదనని శివరాం, సరే పేరైనా చెప్పమ్మా, ఏం చదివింది అని అడిగాడు. పార్వతీదేవి పేరు, నీకన్నా ఎక్కువే చదువుంటుంది. తను ఇంటి కోడలు అంతే అని తన సంబంధం మాట్లాడిన విషయం కొడుక్కి చెప్పకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది. పగలే వెన్నెల, జగమే ఊయల. సెల్ ఫోన్ రింగ్ అవుతుంటే వర్క్ లోడ్లో ఉన్న శివరాం చుట్టూ చూసుకొని, అయ్యో అమ్మకి జమున గారి పిచ్చేంటో, అనవసరంగా పాటలు డౌన్లోడ్ చేయటం నేర్పించాను అని విసుక్కుంటూ ఫోన్ ఎత్తాడు. ఓరే కన్నా, నువ్వు అర్జెంటుగా ఒక పూట సెలవు పడేసి ఉన్న పళంగా వచ్చాయి అని టపీమని పెట్టేసింది ఫోను. ఇంటికెళ్లేసరికి అమ్మ ఒకటే హడావిడి పడుతోంది. శివరాం చేతిలో క్యారియర్ లాక్కొని, ఆ అమ్మాయి నిన్ను చూడాలిందట, ఈ ఊళ్ళోకి ఏదో పని మీద వస్తున్నారట, నువ్వు రెడీ అవ్వు, మళ్ళీ ఆర్డర్ వేసింది ఆవిడ. ఇలా చేస్తే నువ్వు లోకువైపోతావు,
నేను సన్నాసనైపోతానే బాధగా అన్నాడు శివరాం. వాళ్ల పెద్దాళ్లకైనా ఉండాలి కదా, నువ్వు మరీ గారం చేస్తున్నావు. ఇంకా ఏం జరగనున్నాయో ఇంట్లో వెంతలు విడ్డూరాలు కూడా అని సరుక్కున్నాడు తనలో తను. ఉష్, మాట్లాడకు, వింటే బాధపడుతుంది. గో గో, గెట్ రెడీ ఫర్ గెట్ టుగెదర్ అని చెప్తూనే కట్టెన్లో అవి సర్దేసుకుంది. మా వాడు కొంచెం రిజర్వ్డ్ గిరిజా. చదువు, ఆఫీసు, ఇల్లు తప్ప ఏం తెలియదు వెధవకి. ఏదీ వాడికి చెప్పకూడదు, చేయించేయాలి అంతే. చెప్పుకెళ్ళిపోతోంది వర్ధనమ్మ. కాని ఒకటే భయాలు ప్రశ్నలతో విసిగిస్తాడు. ఎక్కువగా ఆలోచించేస్తాడు. కన్నా, ఒకసారిలారా. అమ్మ మాట విని వెనక్కి తిరిగేసరికి టీ పట్టుకుని నిలబడింది ఆమె. షాక్. నిజంగా స్టన్నింగ్ బ్యూటీ. అమ్మ మనసు ఎందుకు పారేసుకుందో ఇప్పుడే తెలుస్తుంది అనుకున్నాడు మనసులోనే. హాయ్, ఐఆమ్ గిరిజ, ఎంఏ లిటరేచర్ అని చేయి అందించింది. కప్పు కింద కుదిరేసి చెయ్యి అందుకున్నాడు శివరాం. గలగలా నవ్వింది గిరిజ. వారం రోజుల తర్వాత శ్రీనివాసుని సన్నిధిలో అంగరంగ వైభవంగా గిరిజ శివరాంల పరిణయం జరిగిపోయింది. కోడల్ని పువ్వు కన్నా సుకుమారంగా చూసుకునేది వర్ధనమ్మ. తన ఊళ్ళో మానేసి అత్తగారి ఊరిలో ఒక జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేరింది గిరిజ. తల్లిని చులకన చేస్తుందేమో అని భయపడ్డాడు శివరాం. కాని ఆమె ప్రవర్తనతో అతని ఆలోచన తప్పని నిర్ణయించుకున్నాడు. 6 నెలల తర్వాత ఒకరోజు, మనం తల్లిదండ్రులం అవుతున్నాం, ఇంకా బాధ్యతగా ఉండాలి. రేపు చెకప్కి వెళ్తున్నాము, వస్తే రండి అంటూ చకచకా చెప్పేసింది. అవునా అంటూ ఆనందంగా దగ్గరికి రాబోయిన శివరాముని, పెళ్ళైతే పిల్లలొస్తారు, ఇదేమంత వింత? కాని మన బేబీ తెలివిగా పుట్టాలి. ఒక ఐన్స్టీన్, ఒక పైథాగరస్, ఒక అమర్త్య సేన్, ఒక కల్పన చావ్లా, ఇలా విడివిడిగా కాకుండా అందరూ కలిసి పుట్టేలా మొక్కుకోండి అని వెళ్లిపోయిందల్లా వెనక్కి వచ్చి, రోజూ యోగా కలుపుతున్నాను, బేబీ బావుండాలని అని అంది. గుడ్లు తేలేశాడు శివరాం. ఎవరైనా ఏదో ఒక దాంట్లో పండితులవుతారు, ఇదేం కోరిక అనుకున్నాడు. బుర్ర గోక్కున్నాడు. త్వరగా పడుకోండి, రేపు మీతో పనుంది ఆర్డరేసింది గిరిజ. తొందరగా నిద్రలేవండి, అర్జెంట్ మ్యాటరు, చాలా ఇంపార్టెంట్. భార్య గట్టిగా కుదిపేసింది శివరాంని. ఎవరు ఎవరు ఏమైంది? అమ్మకి బాలేదా? కంగారుగా అడిగాడు. నాకేం కాదురా కన్నా, నీ కొడుక్కి కూడా గిరిజలాంటి పిల్లని చూసి పెళ్లి చేసి తీరిగ్గా చచ్చిపోతాన్లే అంది వర్ధనమ్మ. సరేగాని మనం తొందరగా వెళ్ళాలి, రెడీ అవ్వండి అంది గిరిజ. ఏదీ చెప్పరు, రెడీ అవ్వమంటారు. కొన్నాళ్ళకి మిమ్మల్ని ఫాలో అవడం తప్ప ఏమీ రాదేమో నాకు కోపంగా అన్నాడు. అది www.nmoni.com అని కొత్త ప్రాజెక్టు. అది వెబ్సైట్ అడ్రస్ లా ఉంది. అవును, అందులో గర్భస్థ శిశువు భవిష్యత్తు బావుండేలా తర్ఫీదు ఇస్తారు అని అంది గిరిజ. ముగ్గురు మాట్లాడుకుంటూనే ఆటోలో ఒక చోటుకెళ్లారు. నారద మునీంద్ర ఆశ్రమం అని పెద్ద గేటు పైన పేరు రాసి ఉంది. ఇద్దరూ లోపలికెళ్తుంటే శివరాం చుట్టూ చూస్తున్నాడు. సిటీకి చాలా దూరం అనుకుంటాను, నిశ్శబ్దంగా ఉంది. గేటుకు 2 వైపులా పూలదండలతో నించున్నట్లుగా 2 శిల్పాలు గంధర్వ కన్యల్లా తీర్చిదిద్ది ఉన్నాయి. అక్కడ నుండి ఆఫీస్ రూమ్కి వెళ్లారు. అక్కడ శివరాంకి ఒక ఫారం ఇచ్చారు. దీన్ని పూర్తి చేయండి ఆమె వినమ్రంగా ఉండి చెప్పింది. బయోడేటా అంతా అయ్యాక, పిల్లాడు లేక పిల్ల పేరు? సడన్ గా లేచి నించున్నాడు. ఇంకా పుట్టలేదు కదండి అయోమయంగా అడిగాడు. ఇక్కడ పెట్టేయాలి, రూల్ అంతే, మీరు ఆయనకి ఏం చెప్పలేదా? విసుగ్గా గిరిజన అడిగింది నర్సు. ప్రహ్లాద్ కుమార్ అని రాయరా కన్నా, వర్ధనమ్మ అంది తొందర పెడుతూను. అయ్యో, నేను హిరణ్యకశిపుడినా? బాలేదమ్మా, అయినా ఆడపిల్ల పుడితే ఇలియానా అని రాయండి, కావలిస్తే తర్వాత మార్చుకోండి స్పీడుగా అంది నర్సు. అగమ్య గోచరంగా ఉంది అతనికి. ఆ అంకమంతా పూర్తయ్యాక మీరు రండి అని శివరాంని కోట గోడకున్న సింహద్వారం లాంటి పెద్ద ప్రవేశ మార్గం ద్వారా లోపలికి తీసుకెళ్ళింది. గాలి గోపురంలా ఉందది. చల్లటి గాలి తగిలింది. లోపలంతా సువిశాలంగా పచ్చగా, ఎటు చూసినా మనసుకి ఆహ్లాదంగా ఉంది. గాలి హోరు వినపడుతుంది. నేను చెబుతాను, మీరు వినండి. ఇది నారద మునీంద్ర ఆశ్రమం. గర్భవతులైన ఆడవారు ఇక్కడ సేద తీరుతారు. దానితో పాటు కడుపులో ఉన్న పిండానికి, క్షమించాలి, శిశువుకి చదువు నేర్పుతాము. గుడ్లు తేలేసి పడిపోయాడు శివరాం. నీళ్లు చల్లి లేపి కూర్చోపెట్టింది రాసు. ఏంటిది, నీళ్లు రెడీగా పెట్టుకున్నారా? నీరసంగా అడిగాడు. అంతేగా మరి, రండి, ఇంకా ఉంది.
ఇప్పుడు 4వ తరగతి నుండే ఐఐటి, ఆ సెట్లు ఈ సెట్లకు కోచింగ్ ఇస్తుంటే 25 ఏళ్లకు ముక్కి మూలిగి సంపాదిస్తున్నారు. అందుకనే కడుపులో ఉండగానే కోచింగ్ ఇస్తే 10 ఏళ్ల వయసుకే అన్నింటిలోనూ పండితులైపోతారు అంటూ నేలలో చేయి పెట్టింది. లేదండి, ఇంక పడిపోను, నీళ్లు అవసరం లేదు అన్నాడు అదేదో టీ యాడ్లో లాగా. అతన్ని లోపలికి నెట్టి ఢమాల్న తలుపు వేసింది. అదొక వింత ప్రపంచంలా ఉంది. నర్సులంతా తెల్లటి చీరల్లో ఏంజల్స్ లా ఉన్నారు. ఎక్కడి నుండో 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వాయు, జల, శబ్ద కాలుష్యాలకు అతీతంగా మీ గర్భస్థ శిశువుకు పాఠాలు చెప్పబడను. మాకు ఇన్స్పిరేషన్ నారదుల వారే. లీలావతికి ఆయన బోధించబట్టే కదా ప్రహ్లాదుడు అంత గొప్పవాడయ్యాడు. స్పీకర్లు ఎక్కడ పెట్టారో గాని ఆకాశవాణిలా మంద్రంగా వినిపిస్తున్నాయి మాటలు. చాలా మంది ఆడవారు చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ పరికించి చూశాడు. ఆహ్లాదంగా ఉంది. ఏంజల్స్ లా అమ్మాయిలు అటు ఇటు తిరుగుతున్నారు. ఇలాంటి చోట తల్లి ఉంటే ఏవీ నేర్పకుండానే మేధావులు పుడతారు గట్టిగానే అన్నాడు శివరాం. గుర్రుగా చూసిందో ఏంజిల్. వీటికి ఒరిజినల్స్ ఎప్పుడు తెప్పిస్తారు? అక్కడే ఉన్న లేడీ బొమ్మల్ని, జింకపిల్ల బొమ్మల్ని చూపించి అడిగాడు శివరాం. హుష్ అంది ఒక ఏంజిల్. మోగవాడు పుడతాడేమో, మాట్లాడకపోతే ఎలా? ఈ నేరేడు, మారేడు, మామిడి ఇంత పెద్ద ఉన్నాయి. ఎప్పటినుంచి పెంచుతున్నారు? ఇంత గ్రాండ్ లుక్ ఇచ్చారు. ఫీజు ఎంతుంటుంది? గంటకు 10,000. వారానికి 3 గంటల క్లాసులు, 4 గంటలు యోగా నేర్పుతారు. కావాలంటే ఇంకా చెబుతారు. మరి నెలలు నిండిపోతే క్లాసులన్నీ నెలలో చెప్పేస్తారా? ఇంటెన్సివ్ కోచింగా? పాయింట్ పట్టేశాను చూసారా అన్నట్లు అడిగాడు శివరాం. అవును, మీ ఆవిడిది లాంగ్ టర్మ్ కోచింగ్ అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది నర్సు. అమ్మో, జోబుకి పెద్ద రంధ్రమే పడుతుంది అనుకుంటూ ఏంజిల్ని ఫాలో అవుతూ వేరే థియేటర్లోకి వెళ్ళాడు. ఎవరికి వారికి స్పెషల్ గదుల్లా కట్టారు. అద్దంలోంచి కనబడుతుంది. హార్ట్ కేర్ సెంటర్లో పేషెంట్లలా కనిపించారు అతనికి. అమ్మా, నువ్విక్కడికి ఎలా వచ్చావు? మేము 3 రోజుల నుండి ఇదంతా చూస్తున్నాము. ఈ రోజు నీ అవసరం ఉండి తీసుకొచ్చాము. అదిగో గిరిజ ఆ బెడ్ మీద ఉంది అని పక్కనున్న గది చూపించింది. గిరిజ ఇంకా అప్సరసలా ఉంది. తెల్లటి పాలనొరుగు లాంటి బట్టలు వేశారు. ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉంది. హంసతూలకను పోలినట్లుగా మంచం ఉంది. యువరాణి ఫోజులో పడుకుంది. ఆదివారం తెలుపు, సూర్యుడు అగ్ని. సోమవారం తెలిపే, చంద్రుడు, చల్లదనం వెన్నెల. మంగళవారం ఎరుపు. ఇలా ఇంకా రూమ్ టెంపరేచర్ మారుస్తూ బోర్డు మీద రాసినవి ఒక ఏంజల్ మాటలతో చెప్తుంది. ఇంకో గంధర్వకన్య ఆంగ్లం నేర్పుతుంది. అవి వీళ్లు వినాలటరా. పొట్టలోకి కంప్యూటర్ల ద్వారా వైబ్రేషన్, లైవ్ మ్యాగ్నెట్ వేవ్స్ ద్వారా బిడ్డకి ఫలానా విషయం గురించి తెలియజేస్తారట. దానివల్ల తొందరగా, అంటే ఏడాది లోపే రంగులు గుర్తించడం, మాటలు, పద్యాలు, నిద్రిస్తున్న నైపుణ్యాలు, లెక్కలు టక్కున వంట పట్టించుకొని అన్ని సెట్స్ రాసేసి పండితులైపోతారట కన్నా. వర్ధనమ్మ తను తెలుసుకున్నదంతా చెబుతోంది. తరువాత తండ్రి స్థానంలో శివరాంని రూంలోకి తీసుకెళ్లి అవే బోర్డు మీద రాసినవి చెప్పింది ఏంజిల్. ఆహా, ఈ ఏంజిల్ స్వరం ఎంత ఇంప్రెసివ్ గా ఉంది. కడుపులో బిడ్డ నిజంగా వినేంత బాగుంది అనుకున్నాను. హలో, రండి, మీ పనైపోయింది అంటూ చెయ్యి పట్టుకుని బయట కూర్చోపెట్టింది నర్సు. 1 గంట తర్వాత గిరిజ తల్లి బయటకొచ్చారు. క్లాసులయ్యాక ఆ చెట్ల నీడన యోగా చేయిస్తారట. క్లాసులేమో కాని ఆ ప్రసన్నమైన వాతావరణానికి గిరిజ మాత్రం ప్రసన్నంగా ఇంకా అందంగా కనబడింది శివరాంకి. ఒకానొక మంచి ముహూర్తంలో వాళ్ళ డాక్టర్లే ఆమెకి సిజేరియన్ చేసి బిడ్డను తీశారు. హమ్మయ్యా, చంటి పిల్లాడిలానే ఉన్నాడు. థ్యాంక్ గాడ్. తండ్రి వెంకటేశ్వర, వీళ్ల పిచ్చికి పిల్లాడు బలి కాకుండా ఉంటే నేను కొండకి మెట్లెక్కి వస్తాను అని దండం పెట్టుకున్నాడు. వర్ధనమ్మ అందరికీ మా మనవడు అంతటివాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్తూనే ఉండేది. కంప్యూటర్ మేటలు నొక్కేస్తున్నాడురా కొడుకుతో అంది. నా మొహం, తల్లి ఒళ్ళో ఉంటే ఏదైనా పాడు చేస్తారు అనుకుంటూ చిన్నపిల్లలందరూ అంతేనమ్మా అన్నాడు. కాదురా, రంగులు గుర్తుపడుతున్నాడు. ఎర్ర బాటిల్లో పాలు పోస్తే తాగట్లేదు మురిపెంగా చెప్పింది. నన్ను గుర్తుపడతాడా? అతనికి ఏదో భయం. అలా ఏడాది పిల్లాడయ్యాడు ప్రహ్లాదు. 6 నెలల తర్వాత శివరాం కొడుకుని తీసుకుని బయటికెళ్లాడు. ఎండగా ఉంది, తొందరగా ఇంటికెళ్ళిపోదాం ముద్దుగా అన్నాడు. లేదు, ఎండ చల్లగా ఉంది డాడీ. కాదురా, మండిపోతుంది. సాయంత్రం వద్దాం, చల్లగా ఉంటుంది.
పార్క్లో ఆడుకుందు గాని. డాడీ, సాయంత్రం వేడిగా ఉంటుంది. నిన్న ఆదివారం, సండే, టుడే ఈజ్ మండే, మండిపోతుంది. ఇదంతా మిథ్య. వచ్చి రాకుండా ఏదేదో మాట్లాడాడు. అదేంట్రా? అతనికి గుండెల్లో దడగా ఉంది. అవును, అమ్మ చెప్పింది. రాత్రంటే చీకటి, నలుపు ఏం లేదు, పగలంతా తెలిపే, మిథ్య. మళ్ళీ అదే డైలాగు. అమ్మా, గిరిజ, వీడి చదువు వికటించిందే. ఏవేవో చేసి వీడి బుర్ర పాడు చేశారు. వేదాంతం చెబుతున్నాడు అంటూ గట్టిగా అరిచాడు. చల్లటి నీళ్లు మొహం మీద పడేసరికి మెలకువ వచ్చింది అతనికి. ఏమిట్రా అలా కలవరిస్తున్నావు? తెల్లవారి 6:30 అయ్యింది. తల్లి మాటలకు ఈ లోకంలోకొచ్చాడు శివరాం. అమ్మో, కళ! ఇలాంటివి భవిష్యత్తులో జరిగితే? అమ్మో, భావి భారత పిండాల్లారా, చిచి సారీ, శిశువుల్లారా, తస్మాత్ జాగ్రత్త అనుకున్నాడు. అవును, గిరిజ ఏదమ్మా? యోగాకెళ్ళింది, నిన్ను రమ్మంది. ఆరోగ్యం బావుంటుందట. చెడ్డ ఆరోగ్యం గురించా? ఆతృతగా అడిగాడు. నేనెప్పుడూ చేస్తాను. నేను ఆరోగ్యంగా ఉంటే బేబీ బావుంటుంది. దానికి వేరే ఏమీ అక్కర్లేదు. అప్పుడే గిరిజ అంది. అమ్మయ్య, ప్రహ్లాదుడు బాగానే ఉంటాడైతే అనుకున్నాడు. ఏంట్రా, లేచిన దగ్గర నుంచి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటూ అడిగిన వర్తనమ్మ ప్రశ్నకి దొరకకుండా వెళ్లిపోయాడు శివరాం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.